ప్రతి విద్యార్థి ఓ లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేసినప్పుడే జీవితంలో ముందుకెళ్లగలరని సీఎం చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని ఎన్టీఆర్ విద్యాసంస్థల వార్షికోత్సవంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తల పిల్లలు సమాజంలో అణగారిన వర్గాల కోసం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విద్యాసంస్థలు ఇప్పుడు గర్వించదగ్గ స్థాయికి చేరాయని అన్నారు. వేలాది మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారని, ట్రస్టీ భువనేశ్వరి సంస్థలను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లారని ప్రశంసించారు. తన తండ్రి ఎన్టీఆర్ చెప్పిన మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తితోనే విద్యాసంస్థల ప్రగతికి తాను నిత్యం కృషి చేస్తున్నారని భువనేశ్వరి తెలిపారు. మన కోసం కాకుండా సమాజానికి ఏం చేయగలమనే ఆలోచన ధోరణిని పిల్లలు అలవర్చుకోవాలని భువనేశ్వరి సూచించారు. నేను ఆవిడ్ని చూశాను. వాళ్ళ నాన్న మారిగా పట్టుదల ఉంది, మొండితనం ఉంది. చాలా ఏదైనా పట్టుకుంటే చాలా గట్టిగా చేస్తారు. నేను చూశాను ఆవిడ్ని ఒక భార్యగా, తల్లిగా, గృహిణిగా, ట్రస్టీగా, హెరిటేజ్ ఎండీగా చాలా విజయాలు చూశాను. నేను గర్వపడుతున్నా. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పనికి పరిమితం అవుతాం. నేను ముఖ్యమంత్రికే పరిమితం అవుతాను, లేకపోతే అట్ బెస్ట్ పార్టీ అధ్యక్షుడిగా, మంచి పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తాను. మిగిలిన అన్ని విషయాలు సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆవిడ ఎక్కడా లోటు లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. దాని పర్యవసానమే మీరు చూస్తే ఇటీవల లండన్ లో 2 ప్రెస్టీజియస్ అవార్డ్స్ 2 వచ్చాయి. ఆవిడలో నేను ఎప్పుడు చూస్తాను, ఎప్పుడు డిస్సాటిస్ఫాక్షన్, ఏదో చేయాలి, ఇంకా బాగా చేయాలని ఆలోచన ఆవిడకి ఎప్పుడు ఉంది. నాతో కూడా చాలా సార్లు డిస్కస్ చేశారు. ఎడ్యుకేషన్ ని ఒక వర్టికల్ గా, దీన్ని లాజికల్ గా తీసుకుపోవడానికి రాబోయే రోజుల్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ వర్టికల్ గా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ఈ ఎడ్యుకేషన్ తయారు చేసే బాధ్యత భువనేశ్వర్ గారు తీసుకుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భారతదేశానికి 4 అడ్వాంటేజెస్ ఉన్నాయి. 1, ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఆలోచన విధానం మారింది. 2, టెక్నాలజీ వచ్చిన తర్వాత ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకుని మాస్టరైజ్ చేశాం. 3, యంగ్స్టర్స్ ఎక్కువ ఉండే దేశం ప్రపంచంలోనే భారతదేశం. 4, ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉండే దేశం భారతదేశం. ఈ 4 మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు ట్రెడిషనల్ వాల్యూస్ ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇన్ని మంచి విలువలుండే దేశం ఏదీ లేదు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, పేదరికాన్ని జయించాలంటే ఒక విలువైన ఆయుధం చదువు. ఇది ఒకటే మార్గం. ఇది మనం కరెక్ట్ గా చేస్తే సంపద ఆటోమేటిక్ గా సృష్టించే పరిస్థితి వస్తుంది. మీకు ఒక ఇది ఉండాలి. స్టూడెంట్స్ కి అందరికీ చెప్తున్నా, మీకంటూ ఒక గోల్ సెట్ చేసుకోవాలి. మోడర్న్ టెక్నాలజీ అలవాటు చేసుకోవాలి. ఇంకో పక్క గ్లోబల్ నాలెడ్జ్ ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకోవాలి. మన విలువల్ని మనం కాపాడుకుంటూ నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోతే మీరు అనుకునేది ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు. NTR Memorial Trust continues to advance the vision of Sri Nandamuri Taraka Rama Rao Garu, the timeless principles that human service is the divine service. His ideals remain our guiding light, shaping every initiative and every act of service that we undertake. Every life we touch, every student we support, every family we uplift. All of this is a living tribute to the ideals of NTR Garu. Their legacy teaches us a simple truth: being good is admirable, but being good for something is transformational. And always remember, be not only simply good, be good for something. We must remember, not enough to be busy. What are we busy for?